మనిషి జీవితం మీద అత్యంత ప్రభావం చూపించేది దిష్టి. దిష్టి కొట్టినరా, దిష్టి పెట్టారా, అసలు ఏ ఇంట్లో చూసినా ఇదే చర్చ నడుస్తుంటది. దానికోసమే రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు మామూలు కాదండి కదా. అసలు దిష్టిని జ్యోతిష్యపరంగా ఎట్లా వివరిస్తారు మీరు? ఏం లేదండి ఈ మధ్య ఒకటి నేను చూసాను ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు ఒక గ్లాస్లో నీళ్ళు తీసుకొని దానికి ఏదో మంచి మాటలు చెప్పారు రోజు అవును విన్నాను నేను కూడా. ఒక గ్లాస్లో తీసుకొని దానికి ఏదో చెడు మాటలు చెప్పారు నువ్వు మంచి వాడిగా నీ నీళ్ళు మంచిది నీ స్వభావం మంచిది నీ రుచి బాగాలేదని ఏదో ఒకటి అంటే చెడు భావం కలిగించేటువంటి మాటలు చెప్పారు. అటువంటి సందర్భంలో మనం ఫైన్ డే ఒక 9 రోజులకో 10 రోజులకో చూసినప్పుడు దీంట్లో అన్ని కూడా దాంట్లో ఉండేటువంటివన్నీ నీరు ఏదైతే పాజిటివ్ మాటలు చెప్పామో ఆ నీరన్నీ కూడా బాగున్నాయంట. ఈ నెగిటివ్ చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాడైపోయి ఉన్నాయట. అట్లాగా ఈ దిష్టి అనేటువంటి పదానికి సరైన అర్థం చెప్పాలంటే ఒక రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ప్రభావం చూపించడం చెప్పుకోవాలి. వాళ్ళు బాగున్నారండి అనడంలో తప్పులేదు. పిఎస్ గారు బాగున్నారండి అంటే మీరు తీసుకునే దానిలో ఉంటుంది. అదేంటి శర్మ గారు వచ్చి నన్ను బాగున్నావు అన్నారు, నాకు దిష్టి తగులుతుందా, నన్ను నెగిటివ్గా ఆలోచన చేశారా, బాగున్నారంటే ధన్యవాదాలు అంటే నేను బాగున్నాను సంతోషం, ఈశ్వరానుగ్రహం ఏదో నేను చేసుకున్నటువంటి పుణ్యఫలం, ఏదో డైట్ ఆచరిస్తున్నాను, సమయానికి ఆహారం తీసుకుంటాను కాబట్టి ఆరోగ్యంగా నేటికి ఉండగలిగినాను అంటే అక్కడ ధోరణి మారిపోయింది గమనించండి. అదేమిటి నేను బాగున్నా అన్నారు నేను చేతి పెట్టుకున్నటువంటి వాచ్ని బట్టి చూసుకో అనుకోవచ్చు, నేను పైనుంచి చేసేటువంటి కోటును బట్టి అనవచ్చు, శర్మ గారికి ఆ కోటుపై దృష్టి ఏమిటి అనేటువంటి భావన మీకు కలిగింది అనుకోండి, మీరే నెగిటివ్ చేసుకున్నట్టు. సో ఒకసారి నెగిటివ్ మైండ్ సెట్ వచ్చిందనుకోండి అవన్నీ కూడా ఏమవుతుందంటే మనం చేసేటువంటి పనుల్ని వెనక్కి లాగుతుంటాయి. ఫ్రీ మైండెడ్గా మనం చేయలేం పని. ఇంకోటి కొన్ని సందర్భాల్లో ఎనర్జీ ఫ్లో అంతటా ఉంటుంది. మంచి అంటే మంచి పోతుంది, చెడు అంటే చెడిపోతుంది. ఇక్కడ మనకున్నటువంటి ఒక సాధన ఏంటంటే మనం తీసుకునే విధానం బట్టి అది దృష్టో కాదో చెప్పొచ్చు. దృష్టి అంటే కనిపించేటువంటిది, మనం దాని దిష్టి కూడా అంటుంటాం. అంటే ఒక రకమైనటువంటి మనం అందరికీ పాజిటివ్ ఆరా ఉంటుందండి. పొద్దున్న లేసి దండం పెట్టుకుంటాం, మంచి పని చేస్తాం. సరే నాస్తికుడు వాడు దేవత ఆరాధన చేయాలంటే ఏదో ఒక సమయంలో మంచి పని చేస్తుంటాడు, దానివల్ల కొంత పాజిటివిటీ వస్తుంది. సహాయం చేస్తాం, తృప్తి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా రోజు నిద్రపోగలుగుతాం, ఫలానా వాడికి మంచి పని చేశాను అంటే తృప్తి వస్తుంది, దానివల్ల పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ డే ఏమనిపిస్తుంది, ఈరోజు ఒకరు చేశాం కదా తృప్తిగా ఉన్నారు, రేపు ఇంకో ఇద్దరు చేస్తే ఇంకా తృప్తిగా ఉంటాను. అంటే మన తృప్తి కోసం మనం మంచి కర్మలు చేసుకుంటూ పోతుంటాం. ఈ నెగిటివ్ ఎనర్జీ ఏమవుతుందంటే మనం చేసేటువంటి కొంతవరకు కలియుగ ధర్మం అని చెప్పుకోవచ్చు. ఏడ్చే వాళ్ళు చాలామంది అనేకంగా ఉన్నారు. సరే వాళ్ళు గొప్పగా ఉన్నారు అని చెప్పడంలో మనం తీసుకునే పద్ధతి ఒకటైతే వాళ్ళు నిర్వచించేటువంటి పద్ధతి కూడా ఇంకోలాగా ఉంటుంది. ఎంత బాగున్నా ఫలానా వారేంటండి ఓ గొప్పవాడు ఉన్న చదువుకొని కష్టపడి ఒక అధికారం సంపాదించాడు, వాడికి ఏదో అదృష్టం కలిసి వచ్చింది అంటాడు, వీడు కష్టపడితే ఎవడు చూడడు, అదృష్టం కిందకి పేరు పెడతారు. సో ఇటువంటివన్నీ కూడా కొంత నెగిటివ్ ప్రభావం చూపిస్తాయి, కాదని కాదు. దానికి చిన్న చిన్న రెమెడీ చేయడం వల్ల కర్మం తొలగించేటువంటిది ఏంటి, ఇదన్నీ కూడా కర్మ కింద లెక్క పెట్టినప్పుడు కర్మం తొలగించేంటి ఉప్పు. మనం ఉప్పు నూనె చేతికి తీసుకొని చూడండి, తైలభ్యంగా పూర్వకాలంలో చాలా మంది నూనె రాసుకొని స్నానం చేసేది, దానివల్ల నెగిటివ్ ఎనర్జీ పోయేది. శారీరకంగా కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఈ దృష్టి ప్రభావం ఈ నెగిటివ్ ఫోర్సెస్ అనేది కూడా తొలగించేసేది. కొంత దుడ్డుప్పు వేసి మంచినీటిలో స్నానం చేయడం వల్ల కూడా ఈ ప్రభావం పోతుంటాయి. ఇవన్నీ కర్మను తొలగించేటువంటివన్నీ కూడా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, మళ్ళీ నీటి నుంచి వచ్చింది, అందుకే నీటి మీద ఎక్స్పెరిమెంట్ చేస్తారు. సో పంచభూతాలు ఆధీనంలో ఉన్నప్పుడు ఇవన్నీ ప్రభావం చూపిస్తాయి, పంచభూతాలకు అతీతంగా పోయినప్పుడు ఇవేం ప్రభావం చూపించవు. సో ఈ లోబడి ఉన్నప్పుడే ఈ దృష్టి ప్రభావం గుడ్ ఆరా, పాజిటివ్ ఆరా, నెగిటివ్ ఆరా అన్నీ కూడా పాంచభూతాలు లోబడి మనం శరీరంతో ఉన్నప్పుడు చూపిస్తాయి. బియాండ్ దట్ వెళ్ళినప్పుడు ఇవేం ప్రభావం చూపించవు. కాబట్టి దాని మీద ప్రత్యేకంగా మనం దృష్టి పెట్టకుండా మనం చేయాల్సినటువంటి కర్మ సరిగ్గా చేసుకోగలిగితే, మనం ధర్మం పాటిస్తున్న విషయం మనకు సంపూర్ణ అవగాహన ఉంటే ఇంకొకరికి ఇంప్రెస్ చేయాల్సిన అవసరం మనకు లేదు. మీరు మంచి అయినా చెడు అంటారు, చెడైనా మంచి అంటారు. సో పర్స్పెక్టివ్ వాళ్ళు చూసే విధానం బట్టి ఉంటుంది తప్ప మనం ఆచరించే విధానం బట్టి. లోకో భిన్న రుచి అంటారు, అంతే కదా. ఇప్పుడు మీరు చూసే విధానం బట్టి నేను ఎట్లున్నానో మీరు డిసిషన్కి వస్తారు, వారు కన్క్లూషన్కి వస్తారు. కానీ మనం చేసేటువంటి పని ఏంటనేది మన సంపూర్ణ విశ్వాసం ఉన్నప్పుడు మనం అప్రతితంగా వెళ్ళిపోవాలి. మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, వారేమనుకుంటారు వీరేమనుకుంటారంటే. ఈ కలియుగంలో కనీసం ఇంటి నుంచి బయటకు కూడా వచ్చేటువంటి స్థితి ఉండదు. కాబట్టి దృష్టి ప్రభావం మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా మన పనులు చేసుకుంటూ పోవాలి. అద్భుతం గురుగారు, మీ ఎక్స్ప్లెనేషన్ మామూలుగా లేదు. రైట్, ఇప్పుడు మేము కొన్ని సంక్షిప్తంగా జవాబు చెప్పే కొన్ని ప్రశ్నలు అడుగుతాను గురుగారు, సంక్షిప్తంగా చెప్పండి. కవలల జాతకం ఒకేలాగా ఎందుకు ఉండదు? మనము టైం తీసుకున్నప్పుడు గంటలు, నిమిషాలు, నిమిషంలో సెకండ్స్ కొంతవరకు మనం ఈ ఆంగ్ల కొలమానం లెక్క పెడగలుగుతాం. దాంట్లో లిప్త కాలము, కనురెప్పగట్టిన సమయం అని చెప్పేసి ఇంకా సూక్ష్మాతి సూక్ష్మంగా గణించేటువంటి పద్ధతి జ్యోతిష్ శాస్త్రంలో ఉంది. ఒక క్షణం పాటు యాక్సిడెంట్ జరుగుతుంది అనుకుందాం, ఒక క్షణంలో పక్కన వాడు దెబ్బ తగులుతుంది, ఒకటి తగులుతుంది,
క్షణం పాటు, ఒక రెప్ప కొట్టిన సమయం, సెకండ్ కన్నా తక్కువ. అటువంటి సందర్భంలో ఒకరు దెబ్బ తాకుతుంది, ఒకరు జరగట్లేదు. మరి పుట్టిన సమయానికి 1 నిమిషమో, అర నిమిషమో, ఒక సెకండ్లో సగభాగమో గ్యాప్ ఉంటుంది. మనం దాన్ని గమనించకుండా ఏం చేస్తామంటే 2 గంటల 30 నిమిషాలు అంటే 30 నిమిషాలు ఇద్దరికి రాసిస్తాం. అంత లోతైన విశ్లేషణ చేయగలిగితే గ్రహాలు మారుతుంటాయి, గ్రహాల యొక్క గతులు మారుతుంటాయి, దాన్ని బట్టి ఫలితమే మారిపోతుంటుంది. కొన్ని కర్మలు ఒకలాగుంటాయి, కానీ అన్ని కర్మలు ఒక రకంగా ఫలితం ఇవ్వలేవేమో. ఒక వ్యక్తి చనిపోతాడు అని జ్యోతిష్యుడు చెప్పొచ్చా? చెప్పకూడదు. జ్యోతిష్ శాస్త్రం ఎంతవరకు చెప్పాలి అంటే, జ్యోతిషం అని చెప్పాము అంటే జ్యోతి అంటే వెలుగు, దూరంగా ఉండేటువంటి విషయాన్ని ముందుగా గ్రహించే చెప్పేటువంటి శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం. ఎక్కడో దూరాన్న దీపం వెలిగించామనుకోండి, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు చూసి చెప్పగలుగుతాం. జ్యోతిష్ శాస్త్రంలో ఎంతవరకు చెప్పేటువంటి అవకాశం ఇచ్చిందంటే, గణితం ద్వారా మనం అది సాధ్యపడుతుంది, కానీ జీవితం ఒక మనిషి యొక్క ఉన్నతికి దోహదపడే విధంగానే జ్యోతిష్ శాస్త్రం చెప్పమని చెప్పారు. ఇప్పుడు ఈ కర్మ చేస్తున్నారు, ఇది కలిసి వస్తుందా రాదా, పూర్వజన్మ కర్మ ప్రభావం చూపిస్తున్నాయా, డ్రాబ్యాక్స్ ఉన్నాయా, బాగా ఎదగలుగుతారా, ఇటువంటి విషయాలు కలిసి వస్తుందా రాదా, ఈ సమయంలో అటువంటివి చేయాలి, అటువంటివి చెప్పమన్నారు తప్ప మృత్యువు చెప్తే ఎప్పుడో 20 ఏళ్ళకి మృత్యు ఉందనుకోండి, వాడి భీతి ఇప్పటి నుంచే ప్రారంభమవుతుంది. దానివల్ల వాడు ఏం చేస్తా అంటే ఈరోజు చేయాల్సినటువంటి కర్మలు కూడా సరిగ్గా చేయలేడు, 20 సంవత్సరాల తర్వాత నాకు ఏమవుతుందో అనేటువంటి భావనలో ఉంటారు. ఎలాగో చనిపోతున్నా కదా, అట్లా భావంతో నెగిటివ్ మైండ్ సెట్తో ఉండి కూడా వాడు కనీసం వాడి శరీరం వదిలిపెట్టండి, కుటుంబ పోషణ కూడా చేయడు, కుటుంబ పోషణ చేయడు, వాడి శరీరం దృష్టి ఉండదు, అనేక వ్యసనాలకి అలవాటు పడుతుంటాడు. కాబట్టి మంచి మాత్రమే జ్యోతిష్ శాస్త్రం చెప్పమని చెప్తుంది. చెప్పడం సాధ్యమే, కానీ జ్యోతిష్ శాస్త్రం మట్టుకి తెలుసుకోవాల్సిన విషయాలంటే మంచి మాత్రమే తెలుసుకోవాలి, మంచినే ఆచరించాలి. నాస్తికుడి పైన కూడా గ్రహాల ప్రభావం ఉంటుందా? గ్రహాల ప్రభావం ఉండడం వల్లనే వాడు నాస్తికుడిగా మారుతాడు. ఇప్పుడు నవమభావం బుధుడి జాతకంలో బలంగా లేనప్పుడు ఇవన్నీ కూడా నాస్తిక తత్వానికి దారితీస్తాయి. ఎంత నాస్తికుడైనా బాగా గమనించండి, ఒక నాస్తికుడు తీసుకుని వాడి జాతక విశ్లేషణ చేసినప్పుడు, వాడి జాతకంలో ఏలినాటి శని వచ్చినప్పుడు 3వసారి ఖచ్చితంగా వాడు జాతకంలో ఏలినాటి శని వచ్చినప్పుడు వాడు మూలాలు వెతుకుతాడు, డౌట్ లేదు దాంట్లో, ఎవరైనా సరే. అటువంటి సందర్భంలో ఏమవుతుంది, మూలాలేంటి, ధర్మము, భారతదేశము, కర్మభూమి, ఇవన్నీ కాబట్టి వాడికి మళ్ళీ దానిపై విశ్వాసం రావాల్సిందే. అంటే తాత్కాలికంగా వాడు విశ్వసించకుండా ఉంటాడేమో. ఎందుకు విశ్వసించాడంటే వాడు కోరినటువంటి కోరిక కాలేదు, కోరినటువంటి కోరిక తగినటువంటి ప్రయత్నం వాడు చేయలేదు, ప్రయత్న లోపం ఉంది కాబట్టి వాడు నాస్తికుడుగా మారుతాడు. భగవంతునిపై నాకు విశ్వాసం లేదంటాడు. నాకు విశ్వాసం లేదన్నప్పుడు వాడేమనుకుంటాడంటే నేను నాస్తికుడిని అనుకుంటాడు. కానీ మేమేం చెప్తామంటే, ఈ గ్రహాల ప్రభావం ఈ విధంగా ఉన్నాయి కాబట్టి నువ్వు శాస్త్రాన్ని నమ్మట్లేదు అని మేము చెప్తాం. భోజనం చేసేటప్పుడు కొన్ని మెతుకులు తీసి పక్కన పెడుతుంటారు, ఎందుకు అట్లా? సకల భూత హితం కోరుతుంది మన ధర్మం. ఇప్పుడు ఆ పక్కనే చీమలు ఉంటాయి, అవి జీవులు, అవి ప్రాణులు, వాటికి కూడా క్షేమం కోరి వాటికి కూడా తినేటువంటి సందర్భంలో వాటి పెడితే ఆహారం తింటుంటాయి. దాంట్లో 2 ఉన్నాయి అనుకోండి, తినేటువంటి సందర్భంలో వంట చేసి పెడితే అక్కడ చీమలు వీటిపై వచ్చేటువంటి అవకాశం ఉంది, వంట అంతా పాడు చేసే అవకాశం ఉంది. సరే, ఇంకా మనం దయతలిచి సకల భూతాల యొక్క హితం అంటే సకల ప్రాణి హితం కోరేటువంటి ధర్మం ఏదైనా ఉందంటే కేవలం సనాతన భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మం ఒకటే. కాబట్టి ఆ పక్కన ఉన్నటువంటి చీమలకి ఎంత ఇల్లు కట్టుకున్నా, ఎంత బంగాళాలు కట్టినా చీమలకి సహజంగా వస్తుంటాయి, ఏదో ప్రాణి వస్తుంటుంది. వాటి హితం కోరి కొంత నీళ్లు అవపోసం చేసి కొంత నీళ్ళు వేస్తుంటాం, కొంత 2 మెతుకులు అక్కడ వేస్తుంటాం. అంటే నేను మాత్రమే తినడం లేదు, నాతో పాటు ఇంకో జీవికి కూడా ఆహారం పెడుతున్నటువంటి సద్భావంతో అక్కడ వేస్తుంటాం. కాలి మెట్టలకి గర్భసంచికి సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఎందుచేత అంటే శరీరంలో నాడీ వ్యవస్థ అనేటువంటిది చాలా కొన్ని వేల నాడులు శరీరంలో ఉన్నాయి. అక్యుపెంచర్ అని చూస్తాం మనం, ఈ ఫలానా చోట్ల నొక్కితే ఆయా అవయవాలన్నీ కూడా స్థిరమవుతాయని చెప్తుంటారు. అట్లాగా గర్భానికి కాలి వేలికి, మనం బొటన వేలు పక్కన ఉన్నటువంటి వేలికి ఉన్నటువంటి నాడీ వ్యవస్థ ఏది ఉంటుందో గర్భానికి లింక్ అయి ఉంటుంది. అందుకే పెళ్లిలో చంద్రగ్రహం సంబంధించినటువంటి లోహం వెండి చలవం చేస్తుంది కాబట్టి వేలికి పెడుతుంటారు. స్త్రీ శరీర నిర్మాణం ఎలాగ ఉంటుంది, పురుష శరీర నిర్మాణం ఎలాగ ఉంటుంది. మరి పురుషుని పెట్టరు. ఎందుచేత అంటే స్త్రీ గర్భం దాలుస్తుంది, గర్భంలో ఎక్కువ భాగం నీటితో ముడిపడి ఉంటుంది. ఈ నీరంతా కూడా చంద్రుని ఆధీనంలో ఉంటాయి. చంద్రగ్రహ సంబంధించినటువంటి లోహం వెండి కాబట్టి వెండితో చేసినటువంటి కొంత మోతాదు కలిగినటువంటి వెండితో చేసినటువంటి మెటల్ కాలకు పెట్టడం చేత ఈ గర్భస్థమైనటువంటి దోషాల నుంచి మనం రక్షింపబడతామనేటువంటి సద్భావన చేత మెటల్ పెడుతుంటాం పెళ్ళిలో. ఎందుచేత పెళ్ళిలో అంటే ఆ పెళ్లి తర్వాతనే గర్భధారణకి అవకాశం అయినటువంటి సమయం కనుక అప్పుడే మెటల్ పెడుతుంటాం.